హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు పిల్లల కోసం హెల్తీగా ఒక స్నాక్స్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. నేను మా పిల్లలకి ప్రిపేర్ చేసేది ఏం కాదండి, చపాతీ ఎగ్ రోల్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి రాగానే లేదంటే చపాతీ లైక్ చేయని పిల్లలు కూడా ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే బాగా తినేస్తారు అన్నట్టు. దీనికోసం నేను ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా ఒక బౌల్లోకి బ్రేక్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పెప్పర్ పౌడరు, జీరా పౌడరు, అలాగే గరం మసాలా, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నా. రెడ్ చిల్లీ పౌడర్ క్వాంటిటీ తక్కువ వేసుకున్నాను, పెప్పర్ పౌడర్ వేసుకున్నా కాబట్టి. ఇప్పుడు మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మరి ఇంతకీ మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం మీద ఆయిల్ అప్లై చేసుకొని బ్యాటర్ని వేసుకోవాలండి. ఈ ఎగ్ మిక్చర్ని వేసేసుకొని ఈ విధంగా ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా మందంగా కాకుండా ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చపాతీ మొత్తానికి ఫుల్గా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీనిపైన ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని అయితే క్లోజ్ చేసుకుందాం. పైనుంచి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటూ అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుంటూ 2 వైపులా బాగా కాల్చుకోవాలి. నేనైతే పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి ఇస్తాను. ఎప్పుడైనా చపాతీ చేసినప్పుడు చాలా ఇష్టంగా తింటారన్నట్టు వాళ్ళైతే. ఈ విధంగా 2 వైపులా బాగా కాల్చుకున్నామంటే ఎగ్ల మిడిల్లో ఉండే పచ్చిదనము అలాగే చపాతీ కూడా బాగా కాలడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, చపాతీ ఈ విధంగా ఎర్రగా కాలాలి. అలాగే ఫైనల్గా ఈ విధంగా రోల్ చేసి ఇచ్చేసామంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో షేర్ చేసుకోండి. అలాగే ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.